హాయ్ చెప్పు. ఇటు చూడనే. మైక్ ఆన్లో లేదు. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన మాన్సూన్ కేరళ రైడ్ స్టార్ట్ అయిపోయింది. నేను, మా బ్రదర్, ఇంకొక కజిన్, మొత్తం ముగ్గురు స్టార్ట్ అయ్యాం. చూడండి, బైక్ మొత్తం రెడీ చేస్తాం. 2 బైక్స్ ఇంకా స్టార్ట్ అయిపోవడమే. చలో, గెట్ రెడీ. బాయ్. చలో. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం. ఓకే, చలో. శరత్, బాయ్. జై శ్రీరామ్, జై హనుమాన్. చలో గైస్, ఫైనల్గా మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. కేరళ తగర ఫాల్స్ నుంచి కేరళ డే 1. ఈరోజు మన ఫస్ట్ డెస్టినేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 800 కిలోమీటర్స్ దగ్గర నెల్లూరు ఫస్ట్ స్టాప్ అని మేము అనుకుంటున్నాం. సో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తాం. ఇప్పుడు టైం అయింది 5:34. సో ముందు బైక్ వెళ్తుంది కదా, తను నా బ్రదర్ అచ్యుత్. తను ఎక్స్పల్స్ మీద స్టార్ట్ అయ్యాడు. ఇదేమో డొమినార్ 400. ఇంకా హైవే ఎక్కిస్తే ఇంకా చూడవసరం లేదు. మన దగ్గర పల్స 3 గుళ్ళు అమ్మవార్లు. సో మన ఆశీస్సులతోనే మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. జై మాతాజీకి జై. చలో, రైడ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ముందు ఎక్స్పల్స్లో వేస్తున్నాం, తర్వాత డొమినార్లో వేస్తున్నాం. భయ్యా కంటిన్యూ చేసేయండి. Hmm. 1500 దానికి పట్టింది, 13 లీటర్లు. నాకు తెలిసి దీనికి పడుతుంది 13 లీటర్స్, టోటల్ 26. చాలా రోజులైంది పొద్దున్న రైడ్ స్టార్ట్ చేసి. నేను లాస్ట్ టైం మార్చిలో అనుకుంటా బయటికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. సో చూడండి, మా తమ్ముడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. వాడికి చాలా రోజులకి రెక్కలు వచ్చినట్టు బైక్ దొరికింది, ఇంకా దూసుకెళ్ళిపోతున్నాడు. సో నేను మీతో మాట్లాడదామని అలాగా స్లోగా వెళ్తున్నా. స్లోగా నేను కూడా 110లో వెళ్తున్నాను. సో ఎలా అయిందంటే మొత్తం పూర్తిగా ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తున్నాం ముగ్గురు. సో ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. ముగ్గురు బ్రదర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇంకొక 100 కిలోమీటర్ వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ లేకపోతే వాటర్ స్టాప్ తీసుకుంటాం. మా తమ్ముడు బైక్లో చిన్న ప్రాబ్లం ఉంది, బ్రేక్ కొద్దిగా ఫెయిల్యూర్ అవుతుందని చెప్పాడు. సో వెళ్తున్న దారిలో ఏదో ఒక మెకానిక్ దగ్గర ఆగి ఆ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేస్తాం. సో ఇంకా ముందుకు వెళ్ళి దూసుకుపోదాం. మొత్తానికి కేరళ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. మాన్సూన్ సో ఫుల్గా రెడ్ అలర్ట్లో ఉన్నట్టుంది మున్నార్ కేరళ. సో ఫుల్గా ఫ్లడ్స్ ఉన్నాయి, అయినా సరే డేర్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఏమవుతుందో చూడాలి. ప్రజెంట్ మనం 28 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పటి వరకు. ఫస్ట్ స్టాప్ ఆల్రెడీ అయిపోయింది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం. DJI Osmo 360 తీసుకున్నా నిన్ననే. సో ఇంకా మంచి మంచి వ్యూస్ మీకు చూపించడం కోసం ఈ ట్రిప్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే, లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే. ఓ సో సింగిల్ వే వచ్చింది, చూసుకొని వెళ్ళాలి. సో ఇది ఆనందపురం బైపాస్ రోడ్ నుంచి పెందుర్తి మీదుగా అనకాపల్లి వెళ్తున్నాం. సో దగ్గరగా 45 కిలోమీటర్స్ వస్తుంది అనకాపల్లి.
ఆ తర్వాత తుని. మనం స్టాప్ తీసుకుందాం, అన్నవరం దగ్గర తీసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా చాలా టైం ఉంది మనకి. ఈరోజు మన టార్గెట్ 700 కిలోమీటర్స్ అని అనుకుంటున్నా. సో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోవడమే. ఎర్లీగా స్టార్ట్ అయ్యామని అనుకుంటున్నా, కానీ ఈ లగేజ్ అన్నీ కట్టేసరికి లేట్ అయిపోయింది. ఇది అవుటర్ రింగ్ రోడ్ వైజాగ్ వెళ్ళడానికి. ఆ రింగ్ రోడ్ ఏంటి? ఆ రింగ్ రోడ్ ఏంటంటున్నా? ఓకే, పెందుర్తి లోపలికి వెళ్ళడానికి. ఓకే ఓకే. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. ఇక మా బ్రదర్ అన్నవరం దగ్గరలో ఆగాం. ఇంకొక బ్రదర్ వైఫ్తో బిజీగా ఉన్నాడు. ఎక్కడ సింగిల్, నేను సింగిలే. సో అలా నడుస్తుంది. సో దోశ ఆర్డర్ చెప్పాము, వచ్చాక చూద్దాం. దోశ ఆర్డర్ పెట్టాం, దోశ వచ్చేసింది. స్టార్ట్ చేశాడు, ఇంకొక దోశ కూడా వచ్చేసింది. సో తినేసి బయలుదేరదాం. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయిపోయింది. లక్ష్మీ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాం. తుని తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ స్టాప్ మంది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తిన్నగా ఏలూరు దగ్గర ఆగుతాం. మధ్యలో నాకు ఒక చిన్న ఆఫీస్ కాల్ ఉంది, అది చూసుకోవడానికి ఆగుతాను. ఇప్పటి వరకు 135 కిలోమీటర్స్ వచ్చాం. టైట్ అయింది, పర్వాలేదు, బాగానే వచ్చాం. మెల్లగా వెళ్దాం, ఏం కంగారు లేదు. బ్రేక్ఫాస్ట్లో దోశ బాగుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆగాము, ఏలూరు వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ టిఫిన్ బాగుంటుందని ఆగాం. నెక్స్ట్ మన డెస్టినేషన్ రాజమండ్రి. నాకు తెలిసి మేము నెల్లూరు దాటే వెళ్ళిపోతాం, బోర్డర్, చెన్నై బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, చాలా బాగుందిగా, సూపర్. రెండు వైపులా ఉంది. చెన్నై 729, విజయవాడ 281, రాజమండ్రి 94, అన్నవరం వచ్చేసాం. శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం. ప్రతి శుభకార్యాల్లోని సత్యనారాయణ స్వామిని కొలుస్తారు. సో మన ఈ ట్రిప్ని సక్సెస్ఫుల్గా సాగాలని మనం సత్యనారాయణ స్వామిని వేడుకుందాం. జై సత్యనారాయణ. సో మనం దేవుని ఆశీస్సులు మనం తీసుకుందాం, ఇక ముందుకు వెళ్ళిపోదాం. గోదావరి పై నుంచి వెళ్తాం. బాగుంటుంది, ఆ వ్యూస్ బాగుంటాయి. ఇప్పుడు పాత బ్రిడ్జ్ మీద వెళ్తే వ్యూస్ బాగుంటాయి, కానీ ఇప్పుడు వెళ్ళేది కొత్త బ్రిడ్జ్. సో ఇప్పుడు ఒక ఫ్లైఓవర్లా ఉంటుంది. సో దాని మీద నుంచి వెళ్ళిపోవడమే. రాజమండ్రి దగ్గరకు వచ్చాం. సో ఫుల్గా ట్రాఫిక్ జామ్. చూడ ఆఫ్ రోడ్ చేస్తున్నట్టు ఉంది. టకటక ఎక్స్పల్స్ అయితే బాగా వెళ్తుంది ఈ రోడ్డు మీద, చాలా బాగా వెళ్తుంది. ఎత్తుకి వెళ్ళిపోవచ్చు, చాలా స్మూత్గా వెళ్తుంది. ఇలా తిన్నగా వెళ్ళిపోతే రాజమండ్రి, ఇటు వెళ్ళిపోతే ఖమ్మం, కొవ్వూరు, విజయవాడ. గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసాం. ఇది 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్. అలా వెళ్తూనే ఉంటాం. ఇది చిన్న పాయ, మెయిన్ది అటువైపు ఉంది. ఇటువైపు వాటర్ లేదు, అటువైపు మేబీ ఉండొచ్చు, ఉంది తెలుస్తుంది. అది పాత బ్రిడ్జ్, రైల్వే లైన్ అటువైపు వెళ్తుంది. ఇది ఓన్లీ బైపాస్ లైన్, ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి. అలా వెళ్తే రాజమండ్రి పై నుంచి అలా వెళ్ళచ్చు. మనకు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి విజయనగరం, వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళడానికి ఒకే ఒక రూటు ఈ ఎన్హెచ్ మనకి. ఇంకా షార్ట్ కట్స్ ఏమీ లేవు. అక్కడి నుంచి మనం కావాలనుకుంటే మునార్ వెళ్ళడానికి చెన్నై నుంచి డైరెక్షన్ ఇవ్వచ్చు. సాలం మీదలు వెళ్ళచ్చు, కోయంబత్తూరు మీదలు వెళ్ళచ్చు,
మదురై మీదలీ వెళ్ళచ్చు. సో 3 రూట్స్ ఉన్నాయి. మనం ఫాస్టెస్ట్ రూట్ మనం ఎంచుకుందాం. మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ కూడా అయిపోయింది. 11 లీటర్స్ పట్టింది. ఇప్పుడు సాన్సా ఫుల్గా తాగేస్తుంది. అయినా పర్వాలేదు, 27 కిలోమీటర్స్ యావరేజ్ వచ్చింది. ఎలా ఇస్తే ఓకే. నేను స్పీడ్గా వెళ్ళట్లేదు. మ్యాక్సిమం 110, 100, 90 యావరేజ్ 90 వేసుకోండి. ఎలా వెళ్తే బాగానే ఉంటుంది. సాన్సా మునార్ వెళ్ళేలోపు ఎంత తాగేస్తావో ఏంటో. ఓకే, నో ప్రాబ్లం. దీనికోసమే కదా వచ్చింది. పవర్, స్పీడ్. మనకి కావాల్సింది అడ్వెంచర్. దానికోసమే ఎంత దూరం వచ్చాం. క్రూజ్ కంట్రోల్ క్లిప్ నేను లాస్ట్ టైం అమెజాన్ నుంచి తీసుకున్నాను. 399. మంచి యూస్ఫుల్గా అయితే ఉంది. సో క్రూజ్ కంట్రోల్లో పెట్టేశాను. అలా వెళ్ళిపోతుంది. జస్ట్ మనం అలా చూడడం మాత్రమే. బాగుంది కదండి. నో టెన్షన్. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. బాగుంది. మనకి ఎంత లిమిట్ కావాలో అంత లిమిట్ పెట్టడం నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది క్లిప్ చాలా బాగుంది. ఇంకా విజయవాడకి 54 కిలోమీటర్లు ఆగాం. మా తమ్ముడు వెనకతలు ఉండిపోయాడు. సో నేను సైడ్ తీసుకొని ఆగాను. సో తన కోసం వెయిటింగ్. వచ్చాక మళ్ళీ కలిసి రైడ్ చేస్తాం. చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాం. విజయవాడకి 54, గుంటూరు 97, ఒంగోలు 198, నెల్లూరు 328 కిలోమీటర్స్. ఇంకా మన టార్గెట్ 328 కిలోమీటర్స్ ఉంది. సో హ్యాపీగా ఈవినింగ్ కల్లా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం. లంచ్ ఒంగోలు ఆ దగ్గరలో చేస్తాం. అప్పుడే బాగుంటుంది. 1 గంట 1:30 ఆ టైంకి చేస్తాం. ఇప్పుడు ఇంకొక బ్రదర్ బండి మారాడు. మా బ్రదర్ నా వెనక్కి వచ్చాడు. బండి తీస్తుంటే అదొక ఆనందం. ఉంది. ఇంకా 50 కిలోమీటర్స్ విజయవాడ. నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మన ఆర్యాకి ఫుల్ ట్యాంక్ అయింది. దానికి సెకండ్ పెట్రోల్ స్టాప్ అయిపోయింది. సో స్టార్ట్ అయ్యా. హైవే ఎక్కిస్తే మళ్ళీ ఆర్యాకి ఇంకొక 350 కిలోమీటర్స్ చూడవసరం లేదు. ఇదంతా కృష్ణా నది. చూడండి ఎంత బాగుంది. అది దుర్గమ్మ తల్లికి జై, జై మాతాజీకి జై. సో కృష్ణమ్మ తల్లి అలా వెళ్ళిపోతున్నాం. కృష్ణా నది కూడా మనం దాటేస్తున్నాం. దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయింది దూరం నుంచి. అది చాలు మనకి. సో రాజధాని మీదలగా వెళ్తున్నాం, అమరావతి. అటు వెళ్తే ఏపీ హైకోర్టు, ఏపీ సచివాలయ సెక్రటరీ. గుంటూరు దాటాం. ఇంకా నెక్స్ట్ ఒంగోలు. ఒంగోలులో లంచ్కి ఆగుతాం. లేకపోతే దానికంటే ముందే అయిపోతాం. అంత పర్టికులర్గా ఏం లేదు కదా, అక్కడికి వెళ్ళే తినాలని ఏం లేదు. ఇప్పుడే ఒంగోలుకి ముందు ఒక స్టాప్ తీసుకున్నాం. ఇదిగో సాన్సా ఎలా ఉంది పరిస్థితి. మా బ్రదర్ కజిన్ అక్కడికి వెళ్ళారు వాటర్ కోసం, అండ్ టీ తాగడానికి కూడా వెళ్ళారు. ఓకే, నాట్ బ్యాడ్, అంతా బాగానే ఉంది. మళ్ళీ స్టార్ట్ అయ్యాము.
నేను ఇప్పుడు పిలియన్ సీట్లోకి వచ్చాను, మా బ్రదర్ తీస్తున్నాడు. ఓకే, పొద్దునుంచి తీసాను కదా, కొద్దిగా చైన్ నొప్పి వస్తున్నాయి, సో తనకి ఇచ్చాను. అలా ఏం కాదు, మొత్తం తీయగలను, కానీ అలా ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాం. ఎలా ఉంటే ఎవరికి టైర్డ్నెస్ ఉండదు కాబట్టి. ఇక్కడే మేము లంచ్ చేసాం, పిల్లలందరూ వచ్చారు. చలో బాయ్ గాయ్స్. లంచ్ అయ్యేసరికి 3 అయింది. అలా పావుగంట రెస్ట్ తీసుకొని అలా స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ పెట్రోల్ స్టాప్ తీసుకోవాలి, పెట్రోల్ తక్కువ ఉంది. ఆల్రెడీ 270 కిలోమీటర్స్ వచ్చేసాను. మన సాన్సా కెపాసిటీ మ్యాక్సిమం 300 పర్ ట్యాంక్, కానీ అంత రిస్క్ నేను తీసుకోను. సో ముందుగానే పెట్రోల్ చూసుకొని కొట్టించేద్దాం. ఆ తర్వాత కావలి 58, నెల్లూరు 110 ముందు ఆ టార్గెట్ని రీచ్ అయితే ఆ తర్వాత చూడొచ్చు. వర్షం పడేటట్టు ఉంది అనుకున్నాం, కానీ వర్షం పడట్లేదు, ఆగిపోయింది. వెదర్ కూడా బాగుంది. ఇంకా మళ్ళీ మంచిగా వెళ్ళిపోవడమే. మేము లంచ్లో రైస్, పప్పు, రసం, క్యాబేజీ ఫ్రై ఇంకా పెరుగుతో తిన్నాం. బాగుంది, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది. థ్యాంక్స్ వస్తున్నాను. ఎక్స్టెండ్ చేసాను, కలిపి కొట్టేయండి. అటు ఖాళీగా ఉందా, అటు కొడతాడు. పర్వాలేదు. మొత్తం 20 లీటర్స్, 20 కదా, 19 పాయింట్ సంథింగ్. టీ బ్రేక్ అయిపోయింది. సో చలో నాయుడుపేట. ఇప్పటివరకు అలాగా సరదాగా అయిపోయింది. 682 కిలోమీటర్స్ సరదాగా ఆడుతూ పాడుతూ వచ్చేసాం. యాక్చువల్గా నెల్లూరు స్టాప్ అనుకున్నాం, కానీ సో అవసరం లేదనిపించింది, త్వరగానే వచ్చేసాం. ఇంకొక 50 కిలోమీటర్ హ్యాపీగా వెళ్ళచ్చు. సో అందుకే స్టార్ట్ అయ్యాం. రేపటికి 600 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది ఎలాగైనా కవర్ చేసేవచ్చు రేపు. అందుకే ముందుకెళ్ళి అక్కడ స్టాప్ తీసుకుంటాం, నాయుడుపేట. సో నాయుడుపేట దగ్గరికి వెళ్ళాక ఏ హోటల్లో ఉన్నాం, వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫైనల్గా మేము నాయుడుపేట చేరిపోయాం. ఇంకా మేము ఉండే హోటల్ ఇదే, కే కన్వెన్షన్ అండ్ లాడ్జ్. ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకునేసరికి మాకు చాలా టైం పట్టేస్తుంది. చూడండి గాయ్స్, మనం రూమ్ తీసుకున్నాం, ముందే తీసుకున్నాం. రూమ్ అంతా ఓకే, ఇద్దరు సెటిల్ అయిపోయారు. 720 కిలోమీటర్లు సప్పగా అయిపోయారు. నీ పరిస్థితి రా. ఓకే, రూమ్ అంతా ఓకే. ఏసీ, వాష్రూమ్ కూడా మస్తు ఉంది, దగ్గర మెరిసిపోతుంది. సో ఈ రూమ్కి 1500 చెప్పాడు, బార్గెట్ చేస్తే 1300కి ఇచ్చాడు. ముగ్గురికి వర్తే. పర్ హెడ్ ఎంత పడినట్టు 420 రూపీస్, 430 రూపీస్ పడింది. సో ఇదేనా గ్రూప్గా వస్తే బెనిఫిట్. సో మీరు కూడా గ్రూప్గా వచ్చి మీ బడ్జెట్లో మీ ట్రిప్ని కంప్లీట్ చేసుకోండి.